ఈరోజు నేను మీ అందరితో మెత్తటి రోటీస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గరిట గోధుమ పిండి, ఒక స్పూన్ ఆయిల్, కొంచెం షుగర్, కొంచెం సాల్ట్ అండ్ బాగా మరగబెట్టుకున్న హాట్ వాటర్ ఒక కప్ అండి. అంటే దీనికి గట్టిగా కలుపుకోవడానికి సరిపడంత కావాలంటే అంత. సో ఇప్పుడు చపాతీ పిండిని మనం కలుపుకుందాం. మేము చపాతీస్ చేసుకోవడానికి ఆశీర్వాద్ సెలెక్ట్ ఆటాని వాడుతున్నామండి. ఇవి చాలా సాఫ్ట్గా వస్తున్నాయి రోటీస్, అంటే చల్లారిపోయినా కూడా చాలా మెత్తగా వస్తున్నాయి. సో పిండి కలుపుకోవడం రెడీ అయిపోయిందండి. ఇలా పిండి కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వదిలేద్దాం. మనం చపాతీని ఇలా ఒత్తుకుందామండి. లైట్గా మనం గోధుమ పిండి అద్దుకుంటే మైదా అనేది లేకుండా హెల్తీగా ఉంటుంది మనం తినే ఫుడ్. వెయిట్ లాస్కి కూడా ఈ రోటీస్ ఇలా చేసుకుంటే అలవాటు లేకపోయినా కానీ రైస్ అది అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా తినడానికి బాగుంటాయి, మెత్తగా ఉంటుంది కాబట్టి. సో ఇలా లైట్గా ఆయిల్ రాసుకుని మళ్ళీ గోధుమ పిండి ఇలా కొంచెం జల్లుకుంటే మనకి రోటీ అనేది లేయర్డ్గా వచ్చి చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒత్తుకుందాము. ఇప్పుడు మనం రోటీని కాల్చుకుందామండి. సో ముందుగా పెనం వేడెక్కడానికి హై మీద పెట్టుకుందాము. సో ఇప్పుడు ఇలా పెట్టుకుని సిమ్లో మనం రోటీ చేసుకున్నాం కదండి ఇందాక, దాన్ని కాల్చుకుందాం. సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని లైట్గా బబుల్స్ వచ్చే వరకు కాల్చుకుందాం వన్ సైడ్. ఇప్పుడు చూసారా లైట్గా బబుల్స్ వచ్చాయి. సో ఇంకో సైడ్ కూడా ఇలాగే కాల్చుకుందాము. సో చూసారా ఇలా బబుల్స్ వచ్చాక ఇప్పుడు లైట్గా గీ రాసి మనం సర్వ్ చేసుకుందామండి. సో ఇప్పుడు చపాతీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సాఫ్ట్గా, చూస్తే మనకి ఇలా లేయర్స్లో కూడా చక్కగా వచ్చాయండి.